మ్యాన్షన్ లోపలికి వెళ్లబోతుంటే ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి గన్తో కాల్పులు జరిపాడు. గోవిందరాజు మనుషులు భయంతో దాక్కునే ప్రయత్నం చేస్తే గోవిందరాజు టక్కున ఒకటి చేతిలోని గన్ తీసి కాల్చిపాడేశాడు. ఆ బుల్లెట్ దెబ్బ ముసుగు వ్యక్తి భుజానికి తగిలి నేల మీద కూలబడిపోయాడు. పక్కనే ఉన్న ఆకాష్ నో నో అని అరుస్తున్నా వినకుండా దన్మని వాడి మీద కాల్పులు చేసేసరికి అక్కడికక్కడే చనిపోయాడు ఆ ముసుగు వ్యక్తి. వాణ్ణి తోటలో పడేయండి, నా ఏరియాకు వచ్చి నా మీద అటాక్ చేస్తాడా, కుక్కు చావు చచ్చాడు కొడుక్కు అని గన్ తీసి జేబులో పెట్టుకున్నాడు గోవిందరాజు. వాడు కాల్చిన విధానం చూస్తే, గురిపెట్టిన విధానం చూస్తే ఆ అటాక్ తన మీదే జరిగినట్టు అనిపించింది ఆకాష్కి. అదే ఆలోచిస్తూ టెన్షన్గా నిల్చున్న ఆకాష్ని చూసి, రక్తపాతం మాకు అలవాటే బాబు, మీరు ఆలోచించకండి, లోపలికి రండి, వీడు నాకోసమే వచ్చాడు, ఎప్పుడైనా తీరిగ్గా చెప్తాన్లే అని ఆకాష్ని మ్యాన్షన్ లోపలికి పిలిచాడు. గోవిందరాజు ఆకాష్కి మ్యాన్షన్ చుట్టూ చూపించి బాల్కనీకి తీసుకెళ్లాడు. అక్కడ్నుంచి చూస్తే మ్యాన్షన్ చుట్టూ ఉన్న పచ్చని పరిసరాలు కళ్ళకి కనువిందు చేస్తూ ప్లెజెంట్గా అనిపించింది ఆకాష్కి. ఈ సీనరీ కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టొచ్చు అనుకున్నాడు ఆకాష్. ఎన్నో కోట్లు చెల్లించినా ఎవరికీ సేల్ చేయడానికి రెడీగా లేని గోవిందరాజు మిత్ర గ్రూప్ అడిగిన ఒకే ఒక్క క్షణంలో ఎలాంటి ఆలోచన లేకుండా తక్కువ కాస్ట్లో ఇచ్చేశాడు. ఆకాష్కి ఆ ప్యాలెస్ నిజంగా చాలా నచ్చింది. ఐశ్వర్యకైతే ఇంకా చాలా బాగా నచ్చుతుంది. ఇకపై ఈ ప్యాలెస్ ఆమెకి మాత్రమే సొంతమని తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అని గర్వంగా ఫీల్ అయ్యాడు ఆకాష్. కొంచెంసేపు తర్వాత, సార్ టీ తీసుకోండి, ఈ మార్నింగ్ జరిగిన దానికి రియల్లీ సారీ సార్, ప్లీజ్ అదేమీ మనసులో పెట్టుకోకండి అని రిక్వెస్టింగ్గా అడిగాడు గోవిందరాజు. ఆకాష్ టీ కప్ తీసుకుంటూ, మీరింకా అక్కడే ఆగిపోయారా, అదంతా పెద్ద మ్యాటరేం కాదులేండి అని టీ సిప్ చేసి, మర్చిపోయాను, మిమ్మల్ని నేనొక విషయం అడగచ్చా అని ఆకాష్ అడగ్గాని, అడగండి అన్నట్టు తల ఊపాడు గోవిందరాజు. ఈ ఏరియాలో ఈ ఒక్క ప్యాలెస్ మాత్రమే ఎందుకుంది? పొలిటికల్గా మంచి పలుకుబడి ఉన్నప్పటికీ ఈ ఏరియాని ఎందుకు డెవలప్ చేయడం లేదు? చుట్టూ 5-6 కిలోమీటర్ల వరకు ఒక్క ఇల్లు కూడా కనిపించలేదు అని క్వశ్చన్ చేశాడు ఆకాష్. అఫ్కోర్స్ ఆకాష్ సార్, ఈ ఏరియాని డెవలప్ చేయడం అంత కష్టమేం కాదు, బట్ కొంచెం ఖర్చుతో కూడిన పని అని చెప్పాడు గోవిందరాజు. కాసేపు మౌనంగా ఉండి ఆలోచించిన ఆకాష్, నేను హెల్ప్ చేస్తాను, ఖర్చు నాది, శ్రమ మీది, ఓకేనా అని అడగ్గానే గోవిందరాజుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ముందు అతను చెప్పింది నమ్మలేకపోయాడు. అది నిజమేనా అని 1-2 సార్లు చేతిని గిల్లుకున్నాడు, చెక్ చేసుకున్నాడు. అతని అవస్థ చూసి ఆకాష్ చిన్నగా నవ్వుకుని, మీరు మరీ అంత కష్టపడకండి, ఇది కలేం కాదులే, నిజమే అని చెప్పాడు. గోవిందరాజు సంతోషంతో, థ్యాంక్యూ సార్, థ్యాంక్యూ సో మచ్ అని ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ఆ మ్యాన్షన్ ఉన్న ఏరియా డెవలప్ చేయడానికి దాదాపు 80 కోట్ల వరకు కావాల్సొస్తుంది. కాని ఆకాష్ ఆలోచన వేరేగా ఉంది. తనను అనాథగా వదిలేసిన వారు ఒక్కసారిగా ఈ ఆస్తికి నువ్వే వారసుడివి అని వెతుక్కుంటూ రావడంపై చాలా డౌట్గా ఉంది ఆకాష్కి. అందుకే టెస్ట్ చేయాలి అనుకున్నాడు. ఆకాష్ మాట్లాడుతూనే టైం చూసి దిగ్గున లేచి నిలబడ్డాడు. ఐశ్వర్యాన్ని పికప్ చేసుకునే టైం కావడంతో లేట్ చేసి తప్పు చేశానేమోనని భయపడిపోయాడు. నేను అర్జెంటుగా వెళ్ళాలి, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, మీరు మా లాయర్ శ్రీనివాస్ గారితో మాట్లాడండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆకాష్. ఇన్ని వేల కోట్ల ఆస్తికి వారసుడైనా ఇంత సింపుల్గా ఎలా ఉన్నాడు? ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న ఆకాష్ సార్ చాలా గ్రేట్ అని మనసులోనే అనుకున్నాడు గోవిందరాజు. ఆ తర్వాత ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ తన మనుషుల్లో ఒకరిని పిలిచి, ఆకాష్ సార్ని ఫాలో అవ్వు, నా న్యూ జాగ్వర్ కార్ తీసుకెళ్లి సార్కి హ్యాండ్ ఓవర్ చెయ్యి, అది నా గిఫ్ట్ అని కూడా చెప్పు అని ఆదేశించాడు. ఆకాష్ అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికి రాజశేఖర్ నుండి లాయర్ శ్రీనివాస్కి ఫోన్ వచ్చింది. రేపటి నుండి ఆకాష్ కోసం సెక్యూరిటీ మాన్స్టర్స్ టీం ఉంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మాన్స్టర్స్ టీంలో ఉండే పర్సన్స్ చాలా కఠినమైన శిక్షణ పొందినవారు, చాలా డేంజరస్. ఆకాష్ మీద చిన్న ఇసుక రేణువు కూడా మీద పడకుండా దూరం నుండి కవచంలాగా కాపలా ఉంటారు. అతని 2 కుమారులకు కూడా రాజశేఖర్ ఈ సెక్యూరిటీ టీం ఇవ్వలేదు. ఆకాష్కి మాత్రమే ఎందుకింత స్పెషల్ సెక్యూరిటీ అని తన మెదడు పగిలేలా ఆలోచించాడు శ్రీనివాస్. మరోవైపు ఐశ్వర్య ఆఫీస్ బయట ఆకాష్ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. ఆఫీస్ టైం అయిపోవడంతో అందరూ వెళ్ళిపోయారు. అప్పటికే చాలాసార్లు ఆకాష్కి కాల్ చేసింది ఐశ్వర్య, బట్ ఆకాష్ నుండి రెస్పాన్స్ రాకపోవడంతో ఐశ్వర్య కాస్త అసహనంగా ఉంది. బెజవాడ అందాల సుందరి ఐశ్వర్య ఇంకా ఇక్కడే వెయిట్ చేస్తున్నారా? హౌ చీప్ బేబ్, నీ పర్సనల్ అసిస్టెంట్ ఆకాష్ ఇంకా రాలేదా
అన్న గొంతు వినగానే ఐశ్వర్య ఫేస్లో కోపం వచ్చి చేరింది. ఆమె తన బాబాయ్ కూతురు మీరా అని తన గొంతు వినగానే అర్థమైంది. మీరా ఐశ్వర్య ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. తనని పట్టించుకోకుండా నిలబడి ఉన్న ఐశ్వర్యాన్ని చూసి మీరాకి మరింత కోపం రావడంతో ఎలాగైనా ఐశ్వర్యాన్ని ఏడిపించాలనే పంతం మీరాకి పెరిగింది. ఐశ్వర్య, మీ అమ్మ నా కూతురికి మిలీనియర్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తా అని ఎంత గొప్పలు పోయిందో తెలుసా? బట్ ఎట్ లాస్ట్ ఆ దేవుడు చూసావా, నీ పొగరు అణిచే విధంగా అనాథ వెధవని కట్టబెట్టాడు అని ఆకాష్ని అవమానించే విధంగా మాట్లాడింది మీరా. ఐశ్వర్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండిపోయింది. నీ మొగుడొక చేతకని దద్దమ్మా, పైసా సంపాదించడం రానివాడు పెళ్ళాన్ని ఎలా సుఖపెడతాడు అని మీరా మాటలు ఇంకా మితిమీరబోతున్న టైంలో ఐశ్వర్యకి కోపం కట్టెలు తెంచుకుంది. స్టాప్ ఇట్ మీరా, నా భర్త గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నన్ను ఎన్ని అంటున్నా సైలెంట్గా ఉంటున్నా కదా అని రెచ్చిపోకు అని వార్న్ చేసింది ఐశ్వర్య. హబచ్చా, మాకు భయం వేస్తుంది మరి నిన్ను చూస్తుంటే అంటూ ఇంకా ఏదేదో తిక్కతిక్కగా వాగుతున్న టైంలో ఒక పెద్ద BMW కార్ వారి ముందాగింది. అందులోంచి స్టైల్గా కార్ డోర్స్ దించి చూశాడు వివేక్. చలువ కళ్లద్దాలు పెట్టుకుని మహేష్ బాబులా మెరిసిపోతున్నాడు. వివేక్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి CEO. వివేక్ని చూడగానే మీరా ఆనందంతో గంతులు వేసింది. తన భర్త తనని తీసుకెళ్లేందుకు వచ్చాడు. పెద్ద కంపెనీ CEO తన కోసం ఏమైనా చేస్తాడంటూ గర్వంగా వెళ్లి కారెక్కింది. వివేక్ కార్ స్టార్ట్ చేసి ఐశ్వర్య వంక చూశాడు. ఆ రాస్కెల్ లేకుంటే ఈ కత్తి లాంటి పిట్ట నాదయ్యేది, ఛా అని ఆకాష్ని తిట్టుకుంటూ, పెళ్ళయ్యి 3 ఏళ్లైనా ఎంత హాట్గా ఉంది, ఇంత అందాన్ని నాకు కాకుండా చేశాడు ఆ అనాథ విధవ అని తనలో తానే అనుకున్నాడు వివేక్. అలా ఐశ్వర్య గురించి వివేక్ ఆలోచిస్తూ ఉండగానే రయ్యమని దూసుకుంటూ వచ్చిన ఆకాష్ ఐశ్వర్య ముందు క్యాబ్ ఆపాడు. చకచకా కారు దిగి, సారీ ఐశ్వర్య, సారీ, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది, ఇంక బయలుదేద్దామా అని స్టైల్గా జుట్టు సరిచేసుకుంటూ ఐశ్వర్య దగ్గరికి వస్తూ అన్నాడు ఆకాష్. ఐశ్వర్య బ్యాగ్ తీసుకుని క్యాబ్ వైపు వెళ్తుండగా, 1000 కోట్ల ఆస్తులకు వారసురాలైన ఐశ్వర్య చంద్రకాంత్ చీప్గా క్యాబ్లో వెళ్లటమా అని ఎగతాళిగా అంటూ కార్ దిగాడు వివేక్. ఆ మాటకి కోపం వచ్చిన ఐశ్వర్య వెంటనే వెనక్కొచ్చి, మిస్టర్ వివేక్, స్పెల్లింగ్ మిస్టేక్. ఇప్పుడు నేను ఐశ్వర్య చంద్రకాంత్ కాదు, ఐశ్వర్య ఆకాష్. సో ఇంకోసారి మాట్లాడేటప్పుడు చెక్ చేసుకుని మాట్లాడండి అని స్టైల్గా చెప్పి వెళ్ళిపోయింది. ఏయ్, ఏం చూసుకుని నీకింత పొగరు? నా కార్ డ్రైవర్ శాలరీ అంత విలువ ఉండదు, వాడి పద్దుకు అని ఎగతాళి చేశాడు వివేక్. అతను మాట పూర్తి చేసేలోపే వివేక్ గోబ గుయ్యమనేలా ఒక్కటి పీకింది ఐశ్వర్య. ఐశ్వర్య నుంచి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని మీరా, వివేక్, ఆఖరికి ఆకాష్ కూడా షాక్తో అలా చూస్తుండిపోయారు. ముందుగా తేరుకున్న మీరా, యూ బ్లడీ ఇడియట్, నీకెంత ధైర్యం ఉంటే నా హస్బెండ్ మీద చేయి చేసుకుంటావ్ అని కోపంగా ఐశ్వర్య మీదకు చేయలేపింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ FM యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ FM.